అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీపీఎస్ నుండి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, హెచ్‌డబ్ల్యూఓ, డైట్, ఎస్సీఆర్‌టీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌కి సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేయడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ గవర్నమెంట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ని దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈరోజు మనం డిఫెన్స్ మెకానిజమ్స్ అనేటువంటి టాపిక్ గురించి చూద్దాం. దీన్ని తెలుగులో రక్షక తంత్రాలు అని చెప్పడం జరుగుతుంది. మనం ప్రతిరోజు తెల్లవారుజామున లేచినప్పటి నుండి మొదలుకొని పడుకునే సమయం వరకి ఏదో ఒక రకమైనటువంటి అబద్ధాన్ని ఆడడం జరుగుతుంది. అంతేకాకుండా మనం చేసినటువంటి కార్యక్రమాలకి సంబంధించినటువంటివి ఏవైతే లోటుపాట్లుంటాయో వాటికి సంబంధించి మనల్ని మనం సమర్థించుకోవడం జరుగుతుంది. సో, ఇలా మనల్ని మనం సమర్థించుకునేటువంటివి ఏవైతే ఉంటాయో వీటిని రక్షక తంత్రాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ రక్షక తంత్రాలకి సంబంధించినటువంటి అంశాన్ని చూడడానికంటే ముందుగా ఒక చిన్న స్టోరీ చెప్తా. కేర్‌ఫుల్‌గా వినండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ రాములు. అతను ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ. ఆఫీస్ సబార్డినేట్. ఒక గవర్నమెంట్ స్కూల్‌లో. ఒక రోజున గవర్నమెంట్ స్కూల్‌కి ఒక వ్యక్తి గెజిటెడ్ సైన్ కోసం రావడం జరిగింది. గెజిటెడ్ సైన్ హెడ్ మాస్టర్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఈ ఆఫీస్ సబార్డినేట్‌కి ఒక రూ. 10 ఇవ్వడం జరిగింది. ఆ రూ. 10 ఈ ఆఫీస్ సబార్డినేట్ కాదనలేక తీసుకొని జేబులో వేసుకున్నాడు. దీన్ని గమనించిన మరొక ఆఫీస్ సబార్డినేట్ ఈ జరిగిన విషయాన్నంతా కూడా హెడ్ మాస్టర్ దగ్గరికెళ్లి చెప్పడం జరిగింది. అప్పుడు హెడ్ మాస్టర్ ఈ ఆఫీస్ సబార్డినేట్‌ని పిలిపించుకొని అడిగాడు. లంచం తీసుకోవడం నేరం కదా! మరి మీరెందుకు తీసుకున్నారు? అని అడిగాడు. అప్పుడు ఆఫీస్ సబార్డినేట్ రాములుకి ఏం చెప్పాలో తెలియలేదు. కానీ తనను తాను సమర్థించుకోవాలి. ఈ క్రమంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, "ప్రపంచంలో లంచం తీసుకోని వారు ఎవరూ లేరు సార్. నేను తీసుకున్నది కేవలం రూ. 10 కదా!" అని తనను తాను సమర్థించుకోవడం జరిగింది. సో, దీనిపైన హెడ్ మాస్టర్‌కి విపరీతమైనటువంటి కోపం రావడం జరిగింది. కోపం వచ్చిన తర్వాత ఎక్స్‌ప్లనేషన్ కోరుతూ ఆఫీస్ సబార్డినేట్‌కి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఆఫీస్ సబార్డినేట్ ఇచ్చేటువంటి క్రమంలో ఇలా చెప్పాడు. "అసలు అందరూ దొంగలే. నన్నొక దొంగలాగా చిత్రీకరిస్తున్నారు. ఈ తప్పు చేయని వారెవరు? నా పైన కంప్లెయింట్ చేసినటువంటి యాదయ్య గూడా ఎన్నో సార్లు తీసుకున్నాడు. నేను కాదు తీసుకుంది. స్టార్టింగ్ నుండి తీసుకుంది యాదయ్య" అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత హెడ్ మాస్టర్‌కి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక మెమోని ఇష్యూ చేయడం జరిగింది. రాములు ఇంటికి రావడం జరిగింది. ఇంటికొచ్చిన తర్వాత తన భార్య ఏమైంది? అడగడం జరిగింది. అప్పుడు రాములుకి విపరీతమైనటువంటి కోపం రావడం జరిగింది. అక్కడ హెడ్ మాస్టర్ రూ. 10 తీసుకున్నందుకి కోట్లు కొల్లగొట్టినట్టుగా నన్ను చూసాడు. ఒక దొంగలాగా చిత్రీకరించాడు. ఆ బాధ నాలో ఉంది. ఈ బాధ పోకముందుకే భార్య ఇలా అంటుంది అని విపరీతమైనటువంటి కోపం రావడం జరిగింది. ఆ కోపాన్ని భార్య పైన తీర్చుకోవడం జరిగింది. ఇక్కడ హెడ్ మాస్టర్ పైన కోపం ఏదైతే ఉంటుందో, ఆ కోపాన్ని రాములు తన భార్య పైన తీర్చుకున్నాడు. తీర్చుకోవడం అంటే కొట్టాడు. కొట్టిన తర్వాత భార్య ఏడవడం స్టార్ట్ చేసింది.
ఏడవడం స్టార్ట్ చేసిన తర్వాత నిజానికి రాములకి తన భార్య అంటే చాలా ఇష్టం. భార్య ఏడుస్తున్నటువంటి దాన్ని తట్టుకోలేక, అతను కూడా నేను చాలా పొరపాటు చేశాను, అనవసరంగా కొట్టాను అని ఒక చిన్న పిల్లోడిలాగా ఏడవడం స్టార్ట్ చేయడం జరిగింది. ఏడవడం స్టార్ట్ చేసినటువంటి సమయంలో చుట్టూరా ఉన్నటువంటి పొరుగు వాళ్ళు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అని భావించి వచ్చి చూడగా అటు భార్య ఏడుస్తున్నది. ఇటు రాములు కూడా ఏడవడం జరుగుతుంది. ఏం జరిగింది అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత రాములు పైన అందరూ కొద్ది మేరకి సానుభూతిని చూయించడం జరిగింది. అయ్యో పాపం! అని అనడం జరిగింది. ఇంతలోనే రాములు ఫ్రెండ్ వచ్చిండు. వచ్చి రాముల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళి ఈ బాధ నుండి రాముల్ని విముక్తి చేయాలి, సంతోషపెట్టాలి అనుకున్నాడు. అనుకోని రాములు ఇదంతా మర్చిపో, మనం రా తిందాం రా అని అడిగాడు. అడగగానే రాములన్నాడు, "వద్దు నాకి, నా కడుపు తిన్నట్టుగానే ఉంది" అన్న సమాధానం ఇవ్వడం జరిగింది. సో, ఈ క్రమంలో వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో రాములు వాళ్ళ ఫ్రెండ్ రాములుతో అన్నాడు, "ఏదేమైనప్పటికి కూడా నువ్వు చేసింది తప్పురా" అన్నాడు. "ఏదేమైనప్పటికి కూడా నువ్వు చేసింది తప్పురా. నువ్వు వదినని అలా కొట్టేది కాకపోనుండే" అన్నాడు. అయితే రాములు ఈ వాస్తవాన్ని పూర్తిగా నిరాకరించాడు. ఎలా నిరాకరించాడు అంటే, నేను ఇంటికి రాగానే వదిన రోజువారీగానే మళ్ళీ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయగానే నేను కోపాన్ని భరించుకోలేకపోయాను. అక్కడ హెడ్ మాస్టర్ పైన కోపాన్ని వదిన పైన తీర్చాను. ఇందులో నా తప్పు ఏమీ లేదు అని వాస్తవాన్ని నిరాకరించాడు. జరిగిన వాస్తవం ఏంటంటే రాముడిది పొరపాటు. కొట్టడం. ఈ కొట్టడం పొరపాటైనటువంటి దాన్ని రాముడు నిరాకరించాడు. ఈ వాస్తవాన్ని నిరాకరించి నేను చేసిందే కరెక్ట్ అనే విధంగా చెప్పడం జరిగింది. సరే, ఇదంతా ఎందుకులే, ఇదంతా ఎందుకులే, ఇ వదిలేయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునే సందర్భంలోనే రాములన్నాడు, "అయినా మంచి వాళ్ళకి కాకపోతే ఇంకెవరికొస్తాయిరా కష్టం. నేను మంచోడిని గాబట్టే నాకీ కష్టమొచ్చింది" అని తనకు తానుగా మంచివాడిలాగా అనుకుంటూ ఆ బాధను మరిచిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళిన తర్వాత సమయం గడిచినా కొద్దీ జరిగిన విషయాన్నంతా గూడా క్రమక్రమంగా మరిచిపోసాగాడు. అంతా కూడా బలవంతంగా మర్చిపోయిండు. జరిగిన సంఘటనంతా గూడా. భార్యని కొట్టింది మర్చిపోయిండు. అంతా మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత ఒక రోజున పడుకున్న సమయంలో ఒక పగటి కలొచ్చింది. ఆ పగటి కలలో తన కొడుకు మంచి గ్రూప్ 1 స్థాయి అధికారిగా ఎదిగాడు అన్న కలొచ్చింది. ఆ కలొచ్చిన తర్వాత నిజానికి రాములు చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఎందుకు సంతోషంగా ఫీలయ్యాడంటే, నేను ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీని కాబట్టే ఇలాంటి చీత్కారాలకి లోను కావడం జరుగుతుంది. నా కొడుకు గ్రూప్ 1 స్థాయి అధికారి అయ్యాడు అంటే నాకెంత పేరుంటుంది. అందరూ నన్ను చాలా నాకి చాలా గౌరవం ఇవ్వడం జరుగుతుందని తనకు తానుగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వడం జరిగింది. నిజంగానే తన కొడుక్కి జాబొచ్చింది. గ్రూప్ 1 స్థాయి అధికారిగా ఎదిగాడు. గ్రూప్ 1 స్థాయి అధికారిగా ఎదిగిన తర్వాత రాములు అనుకున్నాడు, నాకీ ఈ జాబ్ అవసరమా? ఈ జాబ్ అనేది నాకవసరం లేదు అని రిజైన్ జేయడానికి వెళ్ళాడు. ఎందుకు రిజైన్ జేయడానికి వెళ్ళాడంటే, తన వల్ల కానటువంటిది తన కొడుకు రూపంలో నెరవేర్చుకోవడం జరిగింది. తాను ఆఫీస్ సబార్డినేట్. తన కొడుకు ఈ రోజున గ్రూప్ 1 స్థాయి అధికారి. తనతో కాలేదు. కానీ తన కొడుకుతో అయింది. ఇంకేం కావాలి అనుకున్నాడు. అనుకోని ఎక్కడైతే స్కూలుంటుందో ఆ స్కూలుకెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత తాను చేసినటువంటిదంతా కూడా తనకు తానుగా రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయ్యి పొరపాటే నేను చేసింది పొరపాటే అని తనకు తాను గ్రహించుకొని హెడ్ మాస్టర్ దగ్గరికెళ్ళి
రాజీనామా పత్రాన్ని ఇస్తూ, "నేను చేసింది పొరపాటే. ఏం మనసులో పెట్టుకోకండి సార్" అని చెప్పి క్షమించమని అడిగాడు. అడిగిన తర్వాత రాములు మరి రిజైన్ చేస్తున్నారు మీరు. తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? జాబ్ చేయొచ్చు గదా! మీ కొడుక్కి గ్రూప్ 1 స్థాయి అధికారి అయినప్పటికి గూడా, నువ్వు కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుంది గదా! అని హెడ్ మాస్టర్ చెప్పగా, అప్పుడు రాములన్నాడు, "నాకీ ఉద్యోగం పనికిరాదు సార్. నా ఆలోచనలకి ఉద్యోగం అనేది సెట్ అవ్వదు. నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి వెళ్తాను. సమాజానికి సేవ చేస్తాను" అని చెప్పడం జరిగింది. అనుకున్నట్లుగానే అతను రాజకీయాల్లోకొచ్చాడు. ఒక మంచి రాజకీయవేత్త ఎదిగాడు. ప్రజలకి సర్వీస్ చేయడం స్టార్ట్ చేశాడు. సో, ఇదంతా కూడా సిగ్మాండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలకి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రూ. 10 లంచం తీసుకున్నాడు. హెడ్ మాస్టర్ పిలిపించుకున్నాడు. "ఎందుకు తీసుకున్నావు?" అని అడిగితే, "అసలు ప్రపంచంలో లంచం తీసుకోలేనటువంటి వారు ఎవరూ లేరు" అని చెప్పాడు. దీనిలో ఉన్నటువంటి రక్షక తంత్రం ఏంటంటే, హేతుకీ కారణము. తనను తాను సమర్థించుకున్నాడు దీనిలో. ప్రపంచంలో లంచం తీసుకోలేనటువంటి వారు ఎవరూ లేరు కాబట్టి, నేను చేసింది కరెక్టే అని తనను తాను సమర్థించుకున్నాడు కాబట్టి, ఇది ఏ రక్షక తంత్రం అవుతుందంటే, హేతుకీకరణానికి సంబంధించినదవుతుంది. తర్వాత ఎక్స్‌ప్లనేషన్ అడిగాడు హెడ్ మాస్టర్. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటువంటి క్రమంలో, నా పైన కంప్లెయింట్ చేసినటువంటి మరొక ఆఫీస్ సబార్డినేట్ కూడా చాలా సార్లు తీసుకున్నాడు. నేనొక్కడినే దొంగనా? అతను కూడా దొంగనే అనే విధంగా ప్రవర్తించడం జరిగింది. అంటే తాను చేసింది తప్పైనప్పుడు, ఇతరులు చేసింది కూడా తప్పే. అంటే తన తప్పుని ఇతరుల పైకి నెట్టివేయడం జరిగింది. ఇలాంటి రక్షక తంత్రాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అనడం జరుగుతుంది. తాను చేసిన తప్పులని ఇతరుల పైన నెట్టివేస్తే దాన్ని ప్రక్షేపణం అని పిలవాలి. ఆ తర్వాత ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. భార్యని చితకబాదాడు. భార్యని చితకబాదాడు. ఇక్కడ హెడ్ మాస్టర్ పైన కోపం ఏదైతే ఉంటుందో, ఆ కోపాన్ని ఎవరి పైన చూపించాడు అంటే, తన యొక్క భార్య పైన చూపించాడు. దీన్నే విస్థాపనం అంటారు. అంటే ఒకరి పైన ఉన్నటువంటి కోపాన్ని మరొకరి పైన ప్రదర్శించడం ఏదైతే ఉంటుందో, దాన్నే విస్థాపనం అనాలి. తర్వాత భార్య ఆ దెబ్బలకి తాళలేక ఏడవడం స్టార్ట్ చేసింది. కానీ నిజానికి రాములకి తన భార్య అంటే చాలా ఇష్టం. అనవసరంగా కొట్టాను గదా! నేను చేసింది పొరపాటే గదా! నా తప్పే గదా! నేను అనవసరంగా నా భార్యని కొట్టాను, బాధ పెట్టాను అని తనకు తానుగా ఒక చిన్న పిల్లోడిలాగా ఏడవడం స్టార్ట్ చేశాడు. సో, దీన్ని ఏమని చెప్తారంటే ప్రతిగమనం అని చెప్తారు. గుక్క పెట్టుకొని చిన్న పిల్లోడిలాగా ఏడవడం ఏదైతే ఉంటుందో, ఇది ఏ రక్షక తంత్రానికి సంబంధించినది అంటే ప్రతిగమనానికి సంబంధించినది అని చెప్పాలి. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు రావడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు రాములు పైన కొంత మేరకి సింపతిని చూపించారు. సానుభూతిని చూయించారు. "అయ్యో పాపం రాముడు" అన్నారు. సో, దీన్ని ఏమని చెప్తారంటే ఎలాంటి రక్షక తంత్రం అని చెప్తారంటే సానుభూతి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత రాములొచ్చిండు. రాములొచ్చిండు. రాములు ఫ్రెండొచ్చాడు. రాముల్ని రాములు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత రాముల్ని అన్నం తినమని కోరాడు. అప్పుడు రాములన్నాడు, "నా కడుపంతా ఉబ్బరంగా ఉంది. ఇప్పుడే తిన్నట్టుగా ఉంది" అని చెప్పాడు. సో, దీన్ని ఏమని చెప్తారంటే ప్రేరకం తారుమారు అని చెప్పడం జరుగుతుంది. భోజనం చేసా భోజనం చేయమని అడిగినప్పుడు, "ఇప్పుడే భోజనం చేసినట్టుగా ఉంది. నేను భోజనం చెయ్యను" అని చెప్పడం ఏదైతే ఉంటుందో, దీన్ని ప్రేరకం తారుమారు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, "నువ్వు చేసింది తప్పే. అలా చేసి ఉండేది కాదు" అని చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. నిజానికి రాములు అలా చేసేది కాదు. అతను రూ. 10 తీసుకోవడం తప్పు. భార్యని దండించడం తప్పు. హెడ్ మాస్టర్‌తో అలా ప్రవర్తించడం కూడా తప్పే.
అయినప్పటికి కూడా ఆ తప్పుని అంగీకరించకుండా నేను చేసింది ఒప్పే అనే విధంగా తనేం చేశాడు? వాస్తవాన్ని నిరాకరించాడు. వాస్తవాన్ని నిరాకరించాడు. ఇది సిగ్మైండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల్లో వాస్తవాన్ని నిరాకరించడానికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మాటల మధ్యలో అయినా కష్టాలు ఎవరికొస్తాయి? మంచి వాళ్ళకే వస్తాయి గదా! చెడ్డ వాళ్ళకి కష్టాలు రావు గదా! అని తనకు తానుగా మంచివాడుగా ఊహించుకుంటూ ఉపశమనం పొందడం జరిగింది. దీన్నే బౌద్ధికీకరణం అని చెప్పడం జరుగుతుంది. బౌద్ధికీకరణం అంటే తనకు తానుగా మంచివాడిగా ఊహించుకుంటూ ఉపశమనం పొందిదే బాధ నుండి, కుంతనం నుండి ఉపశమనం పొందినట్లయితే దాన్నేమని చెప్పాలంటే బౌద్ధికీకరణం అని చెప్పాలి. ఆ తర్వాత ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి జరిగినటువంటి సంఘటనలన్నిటిని కూడా బలవంతంగా మరిచిపోవడానికి ప్రయత్నం చేశాడు. సో, ఇలా మరిచిపోవడానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దీన్ని దమనం అనేటువంటి రక్షక తంత్రాన్ని సూచించడం జరుగుతుంది. దమనం అనేటువంటి రక్షక తంత్రం అంటే ఏంటంటే, జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో, మనసుకి బాధ కలిగించేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో, వాటిని బలవంతంగా మరిచిపోవడం. సిగ్మైండ్ ఫ్రాయిడ్ దమనానికి సంబంధించిన రక్షక తంత్రానికి చెందుతుంది. ఆ తర్వాత రాములకు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కావడం వల్ల ఎంత చీత్కారానికి లోను కావడం జరిగిందని అతను అనుకున్నాడు. ఒక రోజున అతను పడుకొని ఒక పగటి కలని కన్నాడు. ఈ పగటి కలలో ఊహించుకున్నాడు. తన పీజీ, బీఎడ్ చేసినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గ్రూప్ 1 స్థాయి అధికారిగా ఎదిగాడు. అలా ఎదిగాడని అతను ఊహించుకొని కలలుగన్నాడు. దీన్నే సిగ్మైండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల్లో స్వైర కల్పన అని చెప్పడం జరుగుతుంది. నిజానికి రాములు కలగన్నట్టుగానే అతని కొడుకు గ్రూప్ 1 స్థాయి అధికారి అయినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యాడు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయిన తర్వాత రాములు 4థ్ క్లాస్ ఎంప్లాయీ. అతను తన జీవితంలో కూడా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు గదా! కనీసానికి జూనియర్ అసిస్టెంట్ కూడా కాలేడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ 4థ్ క్లాస్ ఎంప్లాయీ నుండి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్. వన్స్ సీనియర్ అసిస్టెంట్ నుండి స్పీడ్‌గా ఉంటుంది ప్రమోషన్. సో, ఇక్కడ నేను కాలేను అని నా కొడుకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయ్యాడు. భవిష్యత్తులో అతను ఎక్కడి వరకెళ్ళొచ్చు? నెక్స్ట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నుండి డీఈఓ అవుతాడు. డీఈఓ నుండి ఆర్‌జేడీ అవుతాడు. ఆర్‌జేడీ నుండి అడిషనల్ డైరెక్టర్ అవుతాడు. నెక్స్ట్ ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్ అవుతాడు. ఇలా ఊహించుకున్నాడు. ఊహించుకొని తన కొడుకులో తాను చూసుకున్నాడు. తన కొడుకులో తాను చూసుకున్నాడు. సో, దీన్నే తదాత్మీకరణం అని చెప్పడం జరుగుతుంది. తాను చెయ్యలేనటువంటి దానిని ఎదుటి వ్యక్తిలో తనను తాను ఊహించుకున్నట్లయితే దీన్నే సిగ్మైండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల్లో ఏ రక్షక తంత్రానికి చెందుతుంది అన్నప్పుడు తదాత్మీకరణానికి సంబంధించినది చెప్పాలి. ఆ తర్వాత కొడుకు డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. నాకు ఉద్యోగం అవసరమా? అవసరం లేదు. అని ఉద్యోగానికి రాజీనామా చేయడం ఆలోచన చేశాడు. దీన్నే ఏమని చెప్తారంటే ఉపసంహరణ అని చెప్తారు. ఏదైతే తన వల్ల కాదో దాని నుండి విముక్తి పొందడం. దాన్ని ఉపసంహరణ అని చెప్తారు. నెక్స్ట్ ఉపసంహరణ కావాలనుకున్నాడు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నాడు. చేయాలనుకునేటువంటి క్రమంలో హెడ్ మాస్టర్ దగ్గరికెళ్ళాడు. హెడ్ మాస్టర్‌ని చూడగానే తాను చేసింది తప్పు అని తనకు తెలిసింది కాబట్టి హెడ్ మాస్టర్‌తో నన్ను క్షమించండి అని చెప్పాడు. తన తప్పుని అంగీకరించి ప్రాయశ్చిత్తంతో క్షమాపణలు అడగడం జరిగింది. సో, దీన్ని సిగ్మైండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల్లో ప్రాయశ్చిత్తము అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత హెడ్ మాస్టర్ అడిగాడు రామున్ని. "నువ్వు రాజీనామా చేస్తున్నావు. నువ్వు తర్వాత ఏం జేస్తావు?" అని అడిగితే, "నేను మంచి పొలిటీషియన్ అవుతాను. సమాజానికి సేవ చేస్తాను" అని చెప్పడం జరిగింది. సమాజానికి సేవ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇది సమాజానికి సేవ చేయడం ఏదైతే ఉంటుందో, ఇది సిగ్మైండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల్లో ఉదాత్తీకరణానికి సంబంధించింది. అయితే సిగ్మైండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాల్లో
అత్యున్నతమైనటువంటి రక్షక తంత్రం ఏదైనా ఉంది అంటే, అది ఉదాత్తీకరణానికి సంబంధించినటువంటిది. సో, ఇది మీరందరూ ఈ స్టోరీ ఆధారంగా సిగ్మాండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. చాలా చక్కగా అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే మరొకసారి ఈ డిఫెన్స్ మెకానిజమ్స్‌కి సంబంధించినటువంటి అంశాన్ని చూద్దాం. సో, దీంట్లో ఫస్ట్ వన్ ఈ డిఫెన్స్ మెకానిజంలో అసలు రక్షక తంత్రం అంటే ఏంటి? రక్షక తంత్రం అంటే మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి మన మనసుని మనకి కాపాడుకోవడానికి, మనం అపస్మారక స్థితిలో ఉపయోగించేటువంటి మానసిక కవచాలు ఏవైతే ఉంటాయో, అలాంటి మానసిక కవచాలనే రక్షక తంత్రాలు అంటారు. ఇంతకుముందు మనం చెప్పినటువంటివి కేతికీకరణ, ప్రక్షేపణం, విస్థాపనం, ప్రతిగమనం, దమనం ఇవన్నీ కూడా రక్షక తంత్రాలే. ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చినవి? మానసిక ఒత్తిడి నుండి, ఆందోళన నుండి మన మనసుని మనం కాపాడుకోవడానికి ఉపయోగించుకునేటువంటివి రక్షక తంత్రాలు అని తెలుసుకోవడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వన్. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు వారి దృక్కోణంలో ఇచ్చినటువంటి కొన్ని నిర్వచనాలను చూద్దాం. ఫస్ట్ వన్ సిగ్మాండ్ ఫ్రాయిడ్. సిగ్మాండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడు అంటే, అహం తనను తాను ఆందోళన నుండి రక్షించుకోవడానికి ఉపయోగించే అపస్మారక ప్రవృత్తులే రక్షక తంత్రాలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అన్నా ఫ్రాయిడ్. ఈ అన్నా ఫ్రాయిడ్ ఎవరంటే సిగ్మాండ్ ఫ్రాయిడ్ వల్ల కూతురే అన్నా ఫ్రాయిడ్. ఈ అన్నా ఫ్రాయిడ్ ఏం చెప్పారు అంటే, వ్యక్తి తన అంతర్గత ఉద్రేకాల వల్ల కలిగేటువంటి ఆందోళనని బాహ్య ప్రపంచం నుండి వచ్చేటువంటి ఒత్తిడిని ఎదుర్కోవడానికి అపస్మారకంగా చేసేటువంటి ప్రయత్నాలే రక్షక తంత్రాలు అని చెప్పడం జరిగింది అన్నా ఫ్రాయిడ్. ఆ తర్వాత గేట్స్ మరొక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఒక వ్యక్తి తన ఆందోళనను తగ్గించుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఏర్పరిచేటువంటి ప్రవర్తనలు ఏవైతే ఉంటాయో, అలాంటి ప్రవర్తనలే రక్షక తంత్రాలు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరొక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కార్ల్ లెవిన్. ఇతనేం చేశాడు అంటే, వ్యక్తి తన లక్ష్య సాధనలో ఎదురయ్యేటువంటి ఆటంకాలను అధిగమించడానికి, లేదా ఆ ఆటంకాల వల్ల కలిగేటువంటి మానసిక వేదనలను తగ్గించుకోవడానికి చేసేటువంటి అపస్మారక సర్దుబాటు ప్రక్రియలనే రక్షక తంత్రాలు అంటారని చెప్పడం జరిగింది. ఇవి వివిధ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు. అయితే రక్షక తంత్రాలకి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలుంటాయని మనం ఇదివరకే తెలుసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే అపస్మారక స్థితి. మనందరికి తెలుసు అపస్మారక స్థితి అంటే మనకు తెలియకుండా జరిగేటువంటిదే అపస్మారక స్థితి. అప్పుడప్పుడు మనకి ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. మా సంఘటనలో మనం స్పృహ లేకుండా ఉంటాము. ఆ తర్వాత మెలకువలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని ఎదుటి వ్యక్తులు అడిగినప్పుడు, అసలు ఏం జరిగిందో నాకేం గుర్తులేదు అని చెప్పడం జరుగుతుంది. సో, దీన్నే అపస్మారక స్థితి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే తాత్కాలిక ఉపశమనం. ఇక్కడ తాత్కాలిక ఉపశమనం అంటే సమస్యని పూర్తిగా పరిష్కరించవు. కేవలం ఆ సమస్య సమయంలో కలిగేటువంటి బాధ నుండి, ఆందోళన నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎలా అంటే డీఎస్సీ రిజల్ట్ వచ్చింది. ఉపాధ్యాయుడిగా ఎంపిక కాలేదు. నెక్స్ట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని కొట్టుకుంటే, ఈ స్కూల్ అసిస్టెంట్ కంటే పెద్ద స్థాయి ఉద్యోగం, హెడ్ మాస్టర్ కంటే పెద్ద స్థాయి ఉద్యోగం, ఎంఈఓ కంటే పెద్ద స్థాయి ఉద్యోగం కదా! అని తనకు తానుగా ఉపశమనం పొందడం. ఇది తాత్కాలిక ఉపశమనం. నెక్స్ట్ వాస్తవాన్ని వక్రీకరించడం. నిజ జీవిత పరిస్థితులను లేదా వాస్తవాలను మనకు అనుకూలంగా మార్చుకునేలా చేసేటువంటిది ఏదైతే ఉంటుందో, ఇది వాస్తవాన్ని వక్రీకరించడానికి సంబంధించినటువంటిది. అయితే ఇంతకుముందు చెప్పినటువంటి సిగ్మాండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు ఏవైతే ఉంటాయో, వాటిని మరొకసారి రీకాల్ చేద్దాము. మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ వన్ దమనం. దమనం అంటే ఇదివరకే తెలుసు. బాధాకరమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, చెడు జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో, చేదు జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో,
మనసుకి బాధ పెట్టేటువంటిది సంఘటనలు ఏవైతే ఉంటాయో, వీటిని బలవంతంగా అపస్మారక స్థితిలోకి నెట్టివేయబడేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, అలాంటి స్థితిని ఏమని చెప్తారంటే, రిప్రెషన్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని దమనం అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి చిన్న సమయంలో మనసుకి బాధపడినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా బాధ అయినా సరే, మనం ఏం చేస్తాము మరిచిపోతాం. ఇది దమనానికి సంబంధించిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రతిగమనం, రిగ్రెషన్. ప్రస్తుత సమస్యలను ఎదుర్కోలేక మానసిక పరిణితి లేనటువంటి పిల్లల వలె ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దీన్ని ప్రతిగమనం అంటారు. సింపుల్. చిన్న పిల్లోడిలాగా ప్రవర్తించేటువంటి పరిస్థితి. దీన్నే ప్రతిగమనం. ఉదాహరణకి ఆఫీస్‌లో బాస్ తిట్టినప్పుడు పెద్ద మనిషి కూడా ఒక చిన్న పిల్లోడిలాగా ఏడవడం. దీన్నే ప్రతిగమనానికి ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ పరిహారం, కాంపెన్సేషన్. ఒక రంగంలో ఉన్నటువంటి లోపాన్ని లేదా వెనుకబాటుతనాన్ని మరొక రంగంలో రాణించడం ద్వారా పూడ్చుకోవడం. అక్కడ ఏం చెప్పాను? ఆఫీస్ సబార్డినేట్‌గా పనికిరానటువంటి నేను పనికిరాను, నేను సమాజ సేవ చేస్తాను అని రాజకీయవేత్తగా మారిపోవడం. ఇది పరిహారానికి సంబంధించింది. ఇక్కడ చదువులో వెనుకబడినటువంటి విద్యార్థి ఆటల్లో అద్భుతంగా రాణించి మంచి పేరు తెచ్చుకోవడం. ఇది పరిహారానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ రేషనలైజేషన్, హేతుకీకరణ. హేతుకీకరణం అంటే తాము చేసినటువంటి తప్పులు లేదా వైఫల్యాలు ఏవైతే ఉంటాయో వీటిని సమర్థించుకునేటువంటి క్రమంలో వివిధ రకాలైనటువంటి కారణాలని వెతుక్కోవడం. దీన్నే హేతుకీకరణం అని చెప్తాము. ఉదాహరణకి పరీక్షలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి పేపర్ కష్టంగా ఉంది అని చెప్పడం. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది మనందరికి తెలుసు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. ఇది దేనికి సంబంధించినది అంటే హేతుకీకరణానికి సంబంధించినది. నెక్స్ట్ ప్రక్షేపణం. దీన్నే ప్రొజెక్షన్ అని చెప్తాము. మనలో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో, లోపాలు ఏవైతే ఉంటాయో, ఇతరుల మీదికి నెట్టడం. దీన్నే ఏమని చెప్తారంటే ప్రక్షేపణం అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి కాపీ చేస్తూ దొరికిపోయినటువంటి విద్యార్థి క్లాస్‌లో అందరూ కాపీ చేస్తున్నారు. నన్నే పట్టుకున్నారెందుకు అని ప్రశ్నించడం. తాను తప్పు చేస్తున్నాడు. తాను తప్పు చేయడమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని దొరకబట్టండి అని చెప్పడం. దీన్నే ప్రక్షేపణం అని చెప్తాము. సో, నెక్స్ట్ మరొకటి విస్థాపనం. ఒకరి పైన ఉన్నటువంటి కోపం ఏదైతే ఉంటుందో, ఆ కోపాన్ని ఆ వ్యక్తి పైన చూయించలేక, తనకంటే బలహీనమైనటువంటి వ్యక్తుల పైన ప్రదర్శించినట్లయితే దీన్నేమని చెప్పాలంటే విస్థాపనం అని చెప్పాలి. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పాను గదా! ఆఫీస్‌లో బాస్ తిడితే ఆ కోపాన్ని ఇంటికొచ్చినటువంటి ఆఫీస్ సబార్డినేట్ తన భార్య పైన చూపించడం. లేదా పిల్లల పైన చూపించడం. ఎందుకంటే వారు బలహీనమైనటువంటి వ్యక్తులు. ఎవరితో కంపేర్ చేసినప్పుడు? ఆ వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు. నెక్స్ట్ స్వైర కల్పన. నిజ జీవితంలో సాధ్యం కానటువంటి కోరికలు ఊహల ద్వారా తీర్చుకోవడం. ఉదాహరణకి పేదవాడు కోటీశ్వరుడైనట్టుగా, విలాసవంతమైనటువంటి కారులో తిరుగుతున్నట్లుగా ఊహించుకోవడం. ఆఫీస్ సబార్డినేట్ కొడుకు డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అన్నట్టుగా ఊహించుకోవడం. ఇవన్నీ కూడా ఏమని చెప్తారంటే ఫాంటసీకి సంబంధించినటువంటి అంశంగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. దీన్నే తాదాత్మీకరణం అని చెప్తాము. గొప్ప వ్యక్తులతో లేదా సంస్థలతో తను తాను పోల్చుకొని వారి విజయాల్ని తన విజయాలు అన్నట్లుగా గర్వపడడం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జాంపుల్‌లో ఆఫీస్ సబార్డినేట్ కొడుకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా ఎదిగాడు. ఆ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌లో ఈ ఆఫీస్ సబార్డినేట్ తనను తాను చూసుకున్నాడు. తన కొడుకైతే ఏంటి? నేనైతే ఏంటి? ఆ తన కొడుకులో తాను ఊహించుకున్నాడు. సో, దీన్ని ఏమని చెప్తారంటే ఐడెంటిఫికేషన్ అని చెప్తాము. తాదాత్మీకరణం అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక అభిమాని తన యొక్క అభిమాన హీరో సాధించినటువంటి రికార్డులను చూసి తానే సాధించినట్లుగా సంబరపడడం. మనం చిన్నతనంలో సౌరవ్ గంగూలీ చేసినటువంటి రికార్డులు ఏవైతే ఉంటాయో నేను సాధించినట్లే అని చెప్పుకోవడం. సో, ఇవన్నీ కూడా తాదాత్మీకరణానికి సంబంధించినవి. నెక్స్ట్ విత్‌డ్రావల్, ఉపసంహరణ. సమస్యని ఎదుర్కోలేక, ఆ పరిస్థితి నుండి దూరంగా లేదా సమాజం నుండి పారిపోవడం. దీన్ని ఉపసంహరణ అని చెప్పడం జరుగుతుంది. క్లాస్‌లో అందరూ ఎగతాళి చేస్తున్నారని ఒక విద్యార్థి స్కూలుకి వెళ్ళకుండా బడి మానివేయడం. ఇది ఉపసంహరణకి
బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. నెక్స్ట్ సానుభూతి, సింపతి. ఇతరుల నుండి జాలిని, సానుభూతిని పొందడం ఏదైతే ఉంటుందో, ఇది సానుభూతికి సంబంధించినటువంటి రక్షక తంత్రానికి సంబంధించింది. ఉదాహరణకి పరీక్ష సరిగా రాయలేకపోయినటువంటి విద్యార్థి తనకు ఒంట్లో బాగలేదని అందరి జాలి పొందడం. ఇది సానుభూతి. వాస్తవ నిరాకరణ. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి చేదు నిజాన్ని అంగీకరించకుండా నిరాకరించడం. ఉదాహరణకి తన యొక్క ఆత్మీయులు మరణించినప్పటికి కూడా వారు చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నారని, వారు తన చుట్టే తిరుగుతున్నారని జరిగినటువంటి వాస్తవాన్ని నిరాకరించకుండా ఉండడం. ఇది వాస్తవ నిరాకరణకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ బౌద్ధికీకరణ, ఇంటలెక్చువలైజేషన్. విషయానికి ఉన్నటువంటి భావోద్వేగాన్ని తీసేసి కేవలం తార్కికంగా లేదా శాస్త్రీయంగా ఆలోచన చేసి బాధని తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అలాంటి రక్షక తంత్రాన్ని ఏమని చెప్తామంటే బౌద్ధికీకరణ అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తి బాధపడకుండా ఆ వ్యాధి లక్షణాలు ఎలా వ్యాపిస్తాయో శాస్త్రీయంగా ఇతరులతో చర్చించడం. దీన్నే బౌద్ధికీకరణం అని చెప్పడం జరుగుతుంది. ప్రాయశ్చిత్తం. తాము చేసినటువంటి తప్పు పనికి ప్రతిగా ఏదైనా మంచి పని చేసి ఆ తప్పుని చెరిపివేసేటువంటి ప్రయత్నం చేయడం. ఉదాహరణకి లంచం తీసుకున్నటువంటి వ్యక్తి ఆ పాపం పోవాలని గుడికెళ్ళి విరాళయిపోవడం. నెక్స్ట్ ఉదాత్తీకరణ. సమాజంలో అంగీకరించినటువంటి కోరికలను లేదా ఉద్రేకాలను సమాజం మెచ్చేటువంటి పనులుగా మార్చుకోవడం ఏదైతే ఉంటుందో దీన్నే ఉదాత్తీకరణం అంటారు. ఇదే అత్యున్నతమైనటువంటి రక్షక తంత్రం. ఉదాహరణకి ప్రేమికురాలు మోసం చేస్తే ఆ బాధల్ని కవితగానో, పెయింటింగ్స్ గానో మరల్చడం. ఇది ఉదాత్తీకరణానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఇంకొన్ని రక్షక తంత్రాలున్నాయి. అదేంటంటే వ్యతిరేక ప్రతిక్రియ. మనసులో ఉన్నటువంటి కోరికకు లేదా భావానికి పూర్తిగా వ్యతిరేకంగా బయటకు ప్రవర్తించడం. ఉదాహరణ చెప్తే తనకిష్టం లేనటువంటి వ్యక్తి ఇంటికి వస్తే లోపల రావద్దని ఉంటుంది. కానీ బయటికి మాత్రం రండి, రండి అని ఆహ్వానించడం జరుగుతుంది. సో దీన్నే వ్యతిరేక ప్రతిక్రియ అని చెప్తాము. తనకి తాను రావడం తనకి ఇష్టం ఉండదు. కానీ మీదికి మాత్రం అందరికి కనిపించే విధంగా రండి, రండి అని ఆహ్వానించడం. ఇదే వ్యతిరేక ప్రతిక్రియ. నెక్స్ట్ అంతర్లీనం. ఇతరుల విలువలని, నమ్మకాలని తనవిగా స్వీకరించి తన వ్యక్తిత్వంలో భాగంగా చేసుకోవడం. దీన్ని అంతర్లీనం అని చెప్తాము. ఉదాహరణకి ఒక శిష్యుడు తన గురువు గారి యొక్క నడవడికని, మాట తీరుని పూర్తిగా అలవర్చుకోవడం. దీన్ని అంతర్లీనం అని చెప్తాము. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలని తాను అంతర్లీనం చేసుకోవడం. ఇది అంతర్లీనానికి సంబంధించినటువంటి రక్షక తంత్రం. సో ఇవి డిమాండ్ ప్రాయిడ్ రక్షక తంత్రానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.